హలో నమస్తే. కొత్త గెస్ట్ ఉన్నారు పాడ్కాస్ట్లో ఈరోజు మనతో పాటు. కొత్త గెస్ట్ ఏం కాదు, పాత గెస్టే, కానీ చాలా రోజుల తర్వాత వచ్చారు ఆయన. వేణుగోపాల్ రెడ్డి, జర్నలిస్టుల అధ్యయన వేదిక అధ్యక్షుడు, ప్రస్తుతం టీశాట్ CEO. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ వచ్చి ఏడాది గడిచింది. బయట అయితే కాంగ్రెస్ సర్కార్ నుంచి రకరకాల వార్తలు, రకరకాల ఇవి వింటున్నాం. ఏంటి వేణుగోపాల్ రెడ్డి పర్సెప్షన్ ఏంటి? ప్రభుత్వం ఎలా నడుస్తుంది అనుకుంటున్నారు? ప్రభుత్వం రీసెంట్గా ఫేస్ చేస్తున్న సమస్యల్ని ప్రభుత్వం ఏ కోణంలో చూస్తుంది? ఇవన్నీ మాట్లాడదాం వేణుగోపాల్ రెడ్డితో. హాయ్. చాలా కాలానికి వచ్చావు, మొత్తానికి పాడ్కాస్ట్లో పట్టుకున్నాను. నేను చాలా బిజీ అయిపోయినట్టు గవర్నమెంట్ వచ్చిన తర్వాత. బిజీ అంటే ఏం లేదు, కానీ బిజీ కానీ ఇప్పుడే కదా ఎక్కువ మీడియాకి అందుబాటులో ఉండాలా, ఎక్కువ గవర్నమెంట్ ఏం చేస్తుందో చెప్పే పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు మీరు. చాలామంది ప్రశ్నలకు సమాధానం చెప్పాలి, గవర్నమెంట్ ఏం చేస్తుందో చెప్పాలి. ఇంతకుముందేమో వేరే కదా. ఒకటి, ఇంతకుముందు కూడా మనం ఒక జర్నలిస్ట్గా అనేక అంశాల మీద, తెలంగాణ సమస్యల మీద మీటింగ్ పెట్టినాము. దాదాపు 100 పైన పెట్టినట్టున్నారు. మినిమం అయితే 60 అయితే పెట్టినా, రౌండ్ టేబుల్స్. కానీ ఇప్పుడు ప్రభుత్వంలో మనం కూడా ఒక రెస్పాన్సిబిలిటీ పదవిలో ఉన్నాం కాబట్టి నాకు ఇచ్చిన బాధ్యతను దాన్ని కూడా నేను సవ్యంగా చేయాల్సిన బాధ్యత నాపై ఉంది. ప్రభుత్వానికి మంచి పేరు తేవాల్సిన అవసరం ఉంది. సో నేను ఆ పనిలో అయితే బిజీగానే ఉన్నాను. ప్రభుత్వానికి సంబంధించిన మౌత్ పీస్లు ఎక్కడో మిస్ అవుతున్నాయేమో, ప్రభుత్వం ఏం చేస్తుందో సరిగ్గా చెప్పలేకపోతున్నామనే ఫీలింగ్ అయితే ఉందా? ఒకటి, ఈ చర్చ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం బాగా చేస్తుంది కానీ చెప్పుకోలేకపోతున్నారు అనే చర్చ ఉన్నది. వాస్తవానికి ఇది ఎందుకు జరుగుతుంది అనే దాని మీద చూస్తే అంటే నేను ఇప్పుడు టీశాట్ CEOగా కూడా పక్కెట్టేది, ఒక జర్నలిస్ట్గా అధ్యయన వేదిక అధ్యక్షునిగా మాట్లాడదలుచుకుంటే 14 నెలల్లో దాదాపుగా 20 పథకాలు అమలైనవి. అంటే ఒక్కో నెలలో 3-4 పథకాలు కూడా అమలు చేసే కార్యక్రమాన్ని ఇనాగ్రేషన్ చేస్తున్నారు. ఇనాగ్రేషన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఒకేసారి ఇన్ని స్కీములు ప్రజల్లోకి తీసుకెళ్లడం కష్టంగానే ఉన్నది. చాలామంది కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వెనుకబడ్డది, లేకుంటే ప్రభుత్వ సోషల్ మీడియా వెనుకబడింది అని అంటున్నారు. వాస్తవానికి నిజంగా ప్రజలు అనుకున్నంత అంటే ఇంపాక్ట్గా ప్రచారం చేయలేకపోతుందేమో. మీరు పథకాలు పెట్టినంత స్థాయిలో మీకు రావాల్సిన ప్రచారం రాలేకపోతుంది. అది కూడా వాస్తవం ఉండొచ్చు, ఎందుకంటే వాస్తవం కూడా ఉంది. కారణం ఏంటి అంటే ఒకే నెలలో ఒక 4-5 స్కీములు అమలు చేసేసరికి ప్రజలు ఏదో ఒక స్కీమ్ గురించి ఎక్కువ చర్చ చేసుకుంటారు. ఒక స్కీమ్ గురించి చర్చ చేస్తారు, మిగతా స్కీములు కొంత అంటే దాని మీద చర్చ జరగట్లేదు. సపోజ్ నేను ఉదాహరణ చెప్తున్నాను, ప్రభుత్వం రాగానే బస్సు ఫ్రీ అనేది బాగా ప్రచారం జరిగింది. కొంతమంది విమర్శించే వాళ్ళు విమర్శించారు, పాజిటివ్ తీసుకున్నారు. వాస్తవానికి ఇట్లా నేను చెప్తున్నాను, చాలామంది లబ్ధి పొందిన వాళ్ళంతా కూడా చాలా పాజిటివ్గా తీసుకుంటారు. కొంతమంది ఓవరాల్గా ఏదో మాట్లాడాలని మాట్లాడుతున్నారు తప్ప నిజంగా ఇంట్లో ఆడపిల్లలు ఉన్నవాళ్ళు, మహిళలు ఉద్యోగాలు చేసేవాళ్ళు, రోజు బస్సుకు వెళ్ళి ఉద్యోగం చేసే వాళ్ళకు ఇది చాలా లాభం జరుగుతుంది. వాళ్ళకు ఒక 5-6 వేలు ఆదా అవుతున్నాయి. ఇది మంచి స్కీము, ఇది ప్రజల్లోకి బాగానే వెళ్ళింది. సో రాను ఒక్కొక్కటి స్కీమ్, ఎందుకంటే ఇచ్చిన గ్యారంటీలన్నీ త్వరగా అమలు చేయాలని ఒక ప్రభుత్వానికి ఆతృత ఉండొచ్చు, చేయాలని చిత్తశుద్ధి ఉంది. కాబట్టి ఇవి చేసేసరికి కొంత అన్నీ ఒకేసారి అయ్యే వరకు అన్ని స్కీమ్స్ ప్రచారం. వాస్తవం చెప్తున్నాను, రైతుల రుణమాఫీ తీసుకుందాం. నిజంగా 1 ఇయర్లో 22,000 కోట్లు అయితే రైతుల ఖాతాలో అయితే పడ్డాయి కదా. కానీ బ్యాంకుల ఖాతాకి 12,000 కోట్లే పోయినాయంట. లేదు, తప్పదు. ఇప్పుడు బ్యాంకుల ఖాతాలోకి వెళ్ళినప్పుడు రైతుల ఖాతాలోకి అది మాఫీ అయిపోతుంది. ఓకే, టెక్నికల్గా ఇష్యూస్ కొంత డిలే అయినా మాఫీ కావడం ఖాయం. 22,000 కోట్లు ఏకకాలంలో మాఫీ చేయడం అంటే అంత ఈజీ కాదు. నో డౌట్ అచీవ్మెంట్, దేశంలో ఎవరు చేయలేదు. అంత అచీవ్మెంట్ ఏ దేశంలో ఏ రాష్ట్రం చేయలేదు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఏ 1లో చేసినప్పుడు కూడా 75,000 కోట్లు దేశవ్యాప్తంగా 75,000 చేస్తే ఇవాళ ఒక రాష్ట్రంలోనే 20,000 కోట్లు, ఒక్క రాష్ట్రం, అది మరి ఉమ్మడి రాష్ట్రం కూడా కాదు, ఒక తెలంగాణ రాష్ట్రం వరకే 22,000 కోట్లు. అంటే కేసీఆర్ గారు ఒకసారి రుణమాఫీ చేస్తే 4 సార్లు చేశారు. 4 విడతలు చేస్తే అది కూడా అరకొరగా చేసారు, అది పడలేదు, ఇంట్రెస్ట్కే సరిపోయింది అనేది అది రైతులు స్పష్టంగా చెప్పేశారు. సో రైతుల మీద ఇంట్రెస్ట్ భారం పడకుండా ఇంత పెద్ద స్కీమ్ అమలు చేస్తే ఇది నిజంగా అనుకున్నంత ప్రచారం చేసుకోలేకపోయారు అనేది ఇది ఒక అకాడమిక్గా మాట్లాడుకోవడానికి బాగుంటాయి. 4 సార్లు రుణమాఫీ చేశారు కేసీఆర్, 2 సార్లు 2 టెన్యూర్లో ఒకేసారి చేయాలి, 4 సార్లు చేసుకోవడం. 4 సార్లు చేశాడనే వ్యతిరేకత ఆయన పైన లేదు, కానీ ఒకే సంవత్సరంలో 20,000 కోట్లు చేస్తే కూడా మీరు రుణమాఫీ చేయడంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్ అయింది అనే ప్రచారం విపరీతంగా ఉంది. సో ఇది వాస్తవానికి పెయిడ్ నేను ఇది కూడా చెప్తున్నాను, పెయిడ్ సోషల్ మీడియా ప్రొపగండా చేసింది. ఈ ప్రొపగండా చేసింది.
రుణమాఫీ ప్రచారం కన్నా కూడా ఈ ప్రొపగండ ప్రచారం బాగా తెరపైకి తెచ్చారు. రుణమాఫీ అద్భుతంగా జరిగింది, నిజంగానే జరగకపోతే రైతులు నిజంగా ఆందోళన చేసేటోళ్ళు, బ్యాంకుల ముందర చేసేటోళ్ళు. సో మొత్తం ఆల్మోస్ట్ ఖాతాలోకి వెళ్ళినాయి కాబట్టి వీళ్ళు ప్రతిపక్షాల కొంతమంది నాయకులు మాట్లాడారు కదా, మేము పాదయాత్ర చేస్తాం, లొల్లి చేస్తాం అదే అన్నారు కదా. వాళ్ళకి ప్రజలు రైతుల నుంచి రెస్పాన్స్ రాలేదు, రైతుల నుంచి రెస్పాన్స్ రాలేదు. ఆ సమయంలో వాళ్ళు అక్కడో ఇక్కడో ఎవరికైనా టెక్నికల్గా కాని వాళ్ళని రెచ్చగొట్టి ఆ వాయిస్ తీసుకొని దాని తర్వాత పెయిడ్ వాళ్ళంతా వాడు పెయిడ్ ఆర్టిస్టులు అనుకున్నారు కదా, అంటే పెయిడ్ డిజిటల్ సోషల్ మీడియా ఆర్టిస్టులు అనుకోండి. ఆర్టిస్టులు ఉంటారా? ఇక ఏదో వాళ్ళు మరి ఏమంటాం, జర్నలిస్టులు కదా. ఇక నేను జర్నలిస్టులు అధ్యయన వేదిక అధ్యక్షులు మీరు. నేను అందరినీ అనట్లేదు, మీరు ఇది గుర్తుంచుకోండి. ఆ పెయిడ్లో ఉన్న ఎవరెవరు ఉన్నారో వాళ్ళు మాత్రమే. అది ఏమంటే పే చేయదలుచుకుంటే ప్రభుత్వం కంటే ఎక్కువ పే చేస్తుందా ప్రతిపక్షం అని అంటే నేనేమంటాను, కదా వాళ్ళ తన అడ్డగోలుగా డబ్బులు ఉన్నాయి గవర్నమెంట్ కంటే, అంటే ప్రభుత్వ ట్రెజరీ కన్నా ఎక్కువ ఉన్నాయి అనుకోరు. అది ప్రభుత్వ ట్రెజరీలో డబ్బులు ఉంటాయి కదా, అంతకన్నా ఎక్కువ వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి. ఓకే, అది అందరికి తెలిసిన సత్యం. మరి వాళ్ళు ఎట్లా సంపాదించరు ఏందనేది తర్వాత విషయం. డబ్బులు ఎక్కువ ఉన్నాయి, ఎన్నడో నాడు అవి బయటికి రాక తప్పదు, ఎన్నడో నాడు ఈ విచారణలో ఎక్కడో అక్కడ వాళ్ళు దొరికిపోక తప్పు చేస్తే రావాల్సిందే, విచారణలో దొరికిపోక తప్పదు. సో వాళ్ళతో ఈ ప్రొపగండతో దాన్ని కొంత తక్కువ చేసే ప్రయత్నం చేసిరు తప్ప రైతుల రుణమాఫీ చాలా అద్భుతంగా. ఒకటి రిపీటెడ్గా హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, మిమ్మల్ని సవాల్ చేస్తూ వస్తున్న అంశం రుణమాఫీకి సంబంధించి August 15 నుంచి మొదలుపెట్టాడు హరీష్ రావు, తర్వాత కేటీఆర్. రాష్ట్రంలో ఏ ఊరికైనా పోదాం రండి, ముఖ్యమంత్రి నియోజకవర్గానికి పోదాం రండి, ముఖ్యమంత్రి సొంత ఊరికి పోదాం రండి, ఈ ఛాలెంజ్లు చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎందుకు దాన్ని కౌంటర్ చేయలేకపోతున్నారు మీరు? ఇప్పుడు వాళ్ళు ఏదైనా చేస్తారు, ఛాలెంజ్లు ఎట్లయినా చేస్తారు, వాళ్ళు ఏది పడితే ఛాలెంజ్లు చేస్తూనే ఉంటారు. ఇప్పుడు వాళ్ళ ఛాలెంజ్లు ఏంటంటే, వాళ్ళు చేసిన ఛాలెంజ్కు మనం ఇట్లా రోడ్డు మీదకి పోయినాం అనుకో, ఇక వచ్చి చూసినామా ఓ బ్యాడ్ ప్రచారం. ఇప్పుడు వాళ్ళు చేసే ఛాలెంజ్ నిజంగానే వాళ్ళ దగ్గర ఒకవేళ ఏ ఊరికి పోయినా అదే ఊరికి పోయి మరి వీళ్ళకి న్యాయంగా జరగాల్సిన రుణమాఫీ జరగలేదు, ఈ పలానా జరగలేదు, మీరే వారి యొక్క మొత్తం సేకరించి జరగలేదు, దయచేసి ఇవన్నీ చేయండి అని చెప్పి ప్రభుత్వానికే వచ్చింది ఆ రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు కదా. సో ప్రభుత్వం నుంచి ఎవరో వస్తేనే చూపించడం ఎందుకు? నీకు అంత చిత్తశుద్ధి మీకు ఉన్నదనుకో, రైతుల పట్ల మీకు ప్రేమ ఉన్నదనుకో, ప్రభుత్వం ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారము రైతుల రుణమాఫీ జరగకుంటే, ప్రభుత్వం ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం రైతుల రుణమాఫీ ఎక్కడైనా జరగకుంటే మీరే సేకరించి ఇది బ్యాంకర్స్ ప్రాబ్లం ఉందా, లేకుంటే ప్రభుత్వమే తప్పు చేసి ప్రభుత్వమే నిధులు విడుదల చేయలేదా, లేదేమో టెక్నికల్ ప్రాబ్లం ఉన్నదా, ఆ ఇష్యూస్ నిజంగానే ఐడెంటిఫై చేస్తే మీరు కూడా ప్రజలకు మేలు చేసిన వాళ్ళు అవుతారు కదా, రైతులకు మేలు చేసిన వాళ్ళు అవుతారు కదా. గుడ్ పాయింట్, డెఫినెట్లీ గుడ్ పాయింట్. మేలు చేసిన వాళ్ళు అవుతారు కదా. ఒకవేళ ప్రభుత్వం నుంచి ట్రెజరీ నుంచి మాకు డబ్బులు రాలేదు, మేము రిలీజ్ చేయలేకపోయినాము, అట్లాంటివి ఏమైనా ఉంటే తీసుకొస్తే ప్రభుత్వం మళ్ళీ రిలీజ్ చేస్తుంది కదా. రుణమాఫీ అయిన వాళ్ళ లిస్ట్ ప్రభుత్వం రిలీజ్ చేసింది కదా, గ్రామ పంచాయతీలో లిస్టే పెట్టింది కదా. కొంతమందికి ఫస్ట్ విడతలో పడుతుంటే మీ సెకండ్ లిస్ట్లో మీకు పడుతుందని కూడా ఆ లిస్టులో కూడా పెట్టారు కదా. ఓకే, ఫస్ట్ లిస్ట్లో వచ్చే వాళ్ళు వీళ్ళు సెకండ్ లిస్ట్లో మీకు వస్తుంది, రైతులు కూడా హ్యాపీగా ఉన్నారు, సెకండ్ లిస్ట్లో మనది వస్తుందని హ్యాపీగా ఉన్నారు. ఎవరైనా నిజంగానే, ఎందుకంటే ఇంత పెద్ద వ్యవస్థలో ఇంతమంది రైతులకు రుణమాఫీ జరిగేటప్పుడు ఎక్కడో ఎక్కడైనా ప్రాబ్లం ఉండి జరగకపోతే ఉంటాయి కదా, అవి గ్రీవెన్సీలు పెట్టి మళ్ళీ అవి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన. ఒకవేళ అవి దృష్టికి ఏదైనా రాకపోతే, ఎక్కడైనా అధికారుల లోపం ఉండే, కొన్ని లోపాలు ఉంటాయి, ఎక్కడైనా లోపం ఉంటే ఇవి జరగలేదని చెప్పి మొత్తం ఇంత కట్ట తీసుకురండి, ఏడా ఉంటే అని తీసుకొచ్చి ప్రభుత్వానికి ముందర పెడితే. పాయింట్ ఏంటంటే చాలా మంది, నేను కూడా ఫార్మర్స్ తో మాట్లాడు, అవి నిజంగానే లోకల్గా కూడా ఏమైందంటే అది 2 లక్షల రుణమాఫీ కదా, 2 లక్షల కంటే పైన ఉన్న వాళ్ళని మీరు ఆ పైన ఎంత ఉందో అంత మీరు పే చేసేయండి, ఇది కూడా రుణమాఫీ చేస్తామని చెప్పారంట. 2,50,000 ఉందనుకోండి, 50,000 మీరు పే చేయండి, 2 లక్షలు రుణమాఫీ అవుద్దని చెప్పారంట. అట్లా పే చేసిన వాళ్ళే ఆ 2 లక్షల రుణమాఫీ కాల వాళ్ళు తిరుగుతున్నారు బ్యాంకు చుట్టూ. ఇప్పుడు నేను ఏమంటే అది ఎట్లా ఉందో నాకు తెలియదు, అది మీరు చెప్పింది. నేను ఎగ్జాంపుల్ చెప్తా, నేను ఇక్కడ కోడ్ చేయదలుచుకున్నా, మా బంధువులే అనుకోండి 2 లక్షల రుణమాఫీ చేస్తున్నారు కదా, ఎందుకు కాలేదురా మాది అని చెప్పి నాకే ఫోన్ చేశారు కదా, నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే ఎందుకు కాలేదు మామ, నాకు ఆ డీటెయిల్స్ పెట్టు మామ అని నేను చెప్పాను. డీటెయిల్స్ పెట్టి చూస్తే లోన్ తీసుకున్నది 2015లో తీసుకున్నాం, 2 లక్షల పైన తీసుకుని 2015లో తీసుకున్నాం. ఇప్పుడు మనం ప్రభుత్వం ఇచ్చిన గైడ్ లైన్స్ ఏంది, 2018 కేసీఆర్ గారు
రెండో టర్మ్ వచ్చాడు. రెండో టర్మ్లో 11వ తేదీ నుంచి మనం ఆ గైడ్లైన్స్ ఆ డేట్ నుంచి తీసుకున్నారు. ఆ డేట్ నుంచి మనం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఆ రోజు వరకు కట్ ఆఫ్ డేట్ పెట్టుకున్నాం. ఈ కాలంలో తీసుకున్న లోన్స్ 2 లక్షల రుణమాఫీ డెఫినెట్గా ప్రభుత్వం చేయాలని డిసైడ్ అయింది. ఆ గైడ్లైన్స్ రిలీజ్ చేసింది. 2014 నుంచి మధ్యలో ఉన్న టెన్యూర్లో ఆ టెన్యూర్కి సంబంధించిన 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు తీసుకున్న వాళ్ళు అవి కొంతమంది ₹1,00,000 తీసుకునే వాళ్ళు కూడా కాలేదు. ఎందుకు కాలేదు? గవర్నమెంట్ అప్పుడు 2 సార్లు చేసింది కాలేదు, మరి అవి కూడా కాలేదు. అయితే ఏంది ఇది ప్రాబ్లం అని చూస్తే మన గైడ్లైన్స్ ఇదే కదా అని చెప్పారు. అది అందరికి తెలిసిన విషయం కదా. నేను కాదు మామ ఇది కట్టుకో అని చెప్పేసిన, అంతే. ప్రభుత్వము ఒక హామీ ఇచ్చిన. సో అవి ఎక్కువ ఉంటాయి, అయితే ఎక్కువ కూడా ఏం లేవు, తక్కువనే ఉండొచ్చు. కానీ అవి అట్లాంటివి తీసుకొచ్చి ఎక్కువ ప్రచారం చేశారు. ఎందుకు ఊరికి ఎందుకని గ్రౌండ్కి వెళ్ళి కొంత ప్రయత్నం చేస్తే నాకు సంబంధించిన బంధువులే ఫోన్ చేస్తే చెప్పిన కదా మీకు డ్యామేజ్ కావట్లేదు ప్రభుత్వానికి. ఇప్పుడు నేనేమంటే ప్రభుత్వం ఒక హామీ ఇచ్చిన వాళ్ళ గురించి కూడా ఒక ఆలోచన చేయాలి. వాస్తవం అంటే చేయాలన్నప్పుడు అది వేరు, మళ్ళీ అది డిఫరెంట్. ఎంతమంది కోట్ చేశారు, లేదు యూపీఏ 75,000 కోట్లు మాఫీ, 75,000 కోట్లు మాఫీ చేసినప్పుడు ఈ రాష్ట్రం రాజశేఖర రెడ్డి రుణమాఫీ కాని వాళ్ళందరికీ ఒక 5,000 రూపాయలు అడిషనల్గా వాళ్ళ అకౌంట్ మీద చేసినట్టున్నారు. అది కట్టిన వాళ్ళకు, ఆ టెన్యూర్లో తీసుకున్న వాళ్ళకు, ఇప్పుడు అదే టెన్యూర్లో తీసుకున్న వాళ్ళకు, టెన్యూర్లో తీసుకుని కట్టిన వాళ్ళకు ఏదో 5,000 ఎంత ఐడియా లేదు కట్టిన వాళ్ళకి కూడా ఏదో ఉండాలి కదా అని ఇచ్చిర్రు. అది పాత అంటే అది మరి కేసీఆర్ గారు నేను గొప్పగా చేసిన రుణమాఫీ చేసిన అది చేసిన ఇది చేసిన అన్నాడు కదా. ఆయన చేసిన రుణమాఫీ కాలేదు, ఇంట్రెస్ట్కే సరిపోయింది. మీ గైడ్లైన్స్ వల్ల వాళ్ళకి నష్టం జరుగుతుంది. గైడ్లైన్స్ అంటే ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టోలో పెట్టుకున్న హామీ కదా. ఓకే, మీరు మేనిఫెస్టో ఇప్పుడు అట్లయితే చాలా లోన్స్ ఉంటాయి. ఎందుకంటే ఏ లోన్స్ అవి ల్యాండ్ డెవలప్మెంట్ లోన్స్ కానీ, ఎల్టీ లోన్స్, లాంగ్ టర్మ్ లోన్స్ కానీ, పోల్ట్రీ ఫామ్కి సంబంధించిన లోన్స్ కానీ, ఇవన్నీ కొన్ని రైతులకు అనుసంధానమైన లోన్సే. ఇవన్నీ చూసుకుంటే అసలు రాష్ట్ర బడ్జెట్ సరిపోదు. సో ఒక పద్ధతి ప్రకారము ఇప్పుడు మనం ఎప్పుడైనా ఒక ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఇవాళ కేసీఆర్ గారు ఆ రోజు 2018లో ఆయన ప్రమాణ స్వీకరించిన ఆయన వైఫల్యాలను మనం ఎండగట్టుకుంటూ వచ్చింది కదా ప్రతిపక్షంగా. ఆయన రెండో టర్మ్ అయినా కానీ అవతల మనం ప్రభుత్వం గెలిపించలేదు, వీళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోని ప్రజలు నమ్మలేదు అంతకన్నా ముందు. సో కేసీఆర్ గారికి మళ్ళీ ఇచ్చారు. సో ఇక ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన చేయాల్సిన బాధ్యత ఆయనది. సో 2018 నుంచి వైఫల్యాలను ఎండగట్టుకుంటూ వస్తుంది కాబట్టి అక్కడి నుంచి మేము ఏదైనా చేయకుంటే చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీగా హామీ ఇచ్చుకుంటూ వచ్చింది, మేనిఫెస్టోలో పెట్టారు. దాని ప్రకారం అమలు చేశారు. మరి ఇట్లాంటి సమస్యలు కూడా ఉన్నాయని చెప్తున్నాను. రైతు బంధు సంగతి ఏంటి? రైతు భరోసా డెఫినెట్గా మొత్తం పూర్తి అయిపోతుంది. సో ఇవన్నీ కూడా ఎందుకంటే ఉన్న అప్పులను ఇవన్నీ కొంచెం ఇబ్బందులు ఉన్నది వాస్తవం. స్పష్టంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఉన్నట్లు అబద్ధాలు నేను చెప్పదలుచుకోలేదు. ప్రభుత్వంలో ఉన్న పరిస్థితిని చెప్పదలుచుకున్నా, ఉన్న బడ్జెట్ ఏంది చెప్పి ఆల్రెడీ ఇప్పుడు 5 ఎకరాలకు కూడా డబ్బులు పడుతున్నాయి, 4 ఎకర్స్ పడ్డాయి, 5 ఎకరాలకు కూడా పడుతున్నాయి. సో ఓవరాల్గా రైతు బంధును కంప్లీట్ చేయడానికే ప్రభుత్వం అయిపోతుంది. అంటే జనరల్గా ఎట్లా ఉంటుంది అంటే ఊర్లో పర్సెప్షను, అరే గవర్నమెంట్ బాగాలేదు, నా దగ్గర డబ్బులు లేవు, ఇప్పుడు వేయలేకపోతున్నా, ఇవి కాదు కదా రైతులకు కావాల్సింది. ఎవరైనా ఇండివిజువల్గా బెనిఫిట్ వస్తున్నప్పుడు జనరల్గా నాకు వేయాల్సిందే, 10 ఏళ్ళలో కేసీఆర్ ప్రభుత్వానికి ఎన్ని సమస్యలు ఉంటే నాకు వేయాల్సిందే అనే ఆలోచన ఉంటుంది, దాన్ని కాదనట్లేదు. సో అది కన్విన్స్ చేసే బాధ్యత ప్రభుత్వ అధినేతగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చేస్తున్నారు. డెఫినెట్గా అందరికీ రైతు భరోసా కొంత ఆలస్యం కావచ్చు, ఆలస్యమైన అందరికీ పడతాయి అనేది గ్యారెంటీ. కులగణన ఇంకోటి మీ ప్రభుత్వానికి సంబంధించిన అచీవ్మెంట్స్లో ఒకటి కులగణన, బీసీ కులగణన, జనాభా కులగణన, అది బాగా చేశారు. సరే మొత్తం 100% బాగుందని చెప్పలేను, కానీ నాలాంటి వాళ్ళందరూ కూడా ఆ ఇనిషియేషన్ని అప్రిషియేట్ చేసాం. దాంట్లో కూడా ప్రభుత్వానికి రావాల్సిన మంచి కంటే జరగాల్సిన డ్యామేజ్ ఎక్కువ అనిపించలే. ఇప్పుడు ఒకటి కులగణన జరిగినప్పుడు కొంతమంది ఇట్లా కాదు అట్లా కాదు, సంఖ్య తప్పు, ఇది తప్పు, అది తప్పు, అది అని అన్నారు. మీ పార్టీ ఎమ్మెల్సీలు ఎవరు కన్విన్స్ అయింది, ఆయన ఎట్లా అయింది కన్విన్స్, దాని గురించి చర్చ వద్దుగా. నేనేమంటే ప్రతిపక్షాలదే మాట్లాడు, ప్రతిపక్షాలు దాన్ని తప్పుదో పట్టించాలి. ఇంత మంచి కార్యక్రమం ఒక ప్రభుత్వం చేస్తుంది, అది నిజంగా కూడా ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. అది ఇచ్చిన హామీని కులగణన చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టారు, ప్రజల్లో తిరిగి చెప్పారు, రాహుల్ గాంధీ గారు చెప్పారు, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు దాన్ని అమలు చేశారు. సో ఈ సంఖ్య ఇట్లా ఉన్నది, ఈ సంఖ్య ఇట్లా ఉన్నది అని చెప్పారు. ఇప్పుడు వాళ్ళు కూడా సకల జనుల సర్వే సంబంధించిన వాళ్ళు ఏదో జనుల సర్వే చేశారు.
సో వాళ్ళు ఫైనల్గా ఏంది వాళ్ళు తోక ముడుచుకొని పోయారు. పోనీ మీ సర్వే చేసేదాన్ని మీదన్నా అమలు చేద్దామంటే వాళ్ళు తోక ముడుచుకొని పోయినట్టే కదా. అసలు దానికి శాంటిటీ లేదు కదా, లేదు అసెంబ్లీలో పెట్టలేదు, క్యాబినెట్ అది ఏంది. సో కాబట్టి మీరు చేయలేదు, దాన్ని అఫీషియల్గా ప్రకటించలేని శక్తి లేకపోయింది మీకు, దాని ఒక తప్పులు తడగా చేసారు. ఇవాళ ప్రభుత్వం ఒక కమిషన్ వేసి కులగణన చేస్తే దాన్ని తప్పుదో పట్టించాలన్న ప్రయత్నం చేశారు. తప్పుదో పట్టించడం అనేది కొన్ని రోజులే నిలబడుతుంది. తాత్కాలికంగా ఒక 10-15 రోజుల కన్నా ఏది నిలబడదు. తర్వాత నిజం అనేది బయటకు వస్తుంది, నిజం మీద నిలబడుతుంది. ఇవాళ ఏమైంది పీసీ కులగణన, సో అందరూ అప్రిషియేట్ చేస్తారు కదా. ఫైన్ కర్ణాటక కూడా రేపు 17 అందరూ అప్రిషియేట్ చేస్తారు కదా. అరే తొలుత మనం ఏదో మొదట ఏదో దాన్ని విమర్శించే ప్రయత్నం కొంతమంది చేసి రెచ్చగొట్టే ప్రయత్నం, తప్పుదో పట్టించే ప్రయత్నం చేసినా ఇవాళ 42% రిజర్వేషన్ అన్ని రంగాల్లో, రాజకీయాల్లో, లోకల్ బాడీలో, ఉద్యోగాల్లో, అన్ని రంగాల్లో ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం బిల్ పాస్ చేసింది. దాన్ని ప్రతిపక్షం కూడా సపోర్ట్ చేసింది కదా. మరి మీది ఎందుకు ఇదంతా తప్పు, మేము సపోర్ట్ చేయమని అనలేదు ఎందుకు అంటే మీకు లేదు. మీకు దీన్ని ఎంతసేపు ఉన్నా ఈ క్రెడిట్ ఈ ప్రభుత్వానికి రాకూడదని ఒక దుర్బుద్ధి దురాలోచనతోనే ప్రతిపక్షంగా ఆ పార్టీ చేసింది. అంతే కదా, ప్రతిపక్షం మీకు మంచి పేరు. ఇప్పుడు మంచి పేరు. ఇప్పుడు నేనేమంటే కులగణన చేసినప్పుడు మీరు కులగణనలో పాల్గొనకుండా కులగణన తప్పుపట్టడం అనేది దీనికన్నా ఇంకా దౌర్భాగ్యం ఇంకేది లేదు. మీరు పాల్గొనడం దాని జనాలను రెచ్చగొడతారు, రెచ్చగొట్టి మీరు దీన్ని తప్పు పట్టే ప్రయత్నం చేశారు. కానీ అది ఎన్ని రోజులు నిలబడ్డది? మీరు పప్పులో కాలేసారు కదా, జనాలందరూ మిమ్మల్ని నమ్మలే కదా. ఇవాళ 42% అమలు చేయాలని బిల్ పాస్ చేశారు. ఇలా కేంద్ర ప్రభుత్వం దీనికి సపరేట్గా ఒక తమిళనాడు తరహాలో తీసుకొచ్చి అనుమతిస్తే సరిపోతుంది. ఒక రాష్ట్రానికి ఎట్లా తెస్తుంది కేంద్రం మొత్తం పాలసీగా తేవాలి కదా. తమిళనాడులో తెచ్చారు కదా, తమిళనాడుది 78కి ముందు కదా. అవును తెచ్చారు కదా, ఎందుకు తేకూడదు? మరి లేకుంటే తేలేని పరిస్థితి దేశం అంతా చేయండి. తమిళనాడు మీ ఒక్కరికి కాదు, మేము చేసే మాకు కూడా చిత్తశుద్ధి ఉంది. లేదు నేనేమంటే మాకు కూడా చిత్తశుద్ధి ఉంది. బీసీ కులగణన పట్ల బీసీలకు మేము అమలు చేసే బాధ్యత మాకు కూడా ఉంది. మీరు ఆగండి, 6 నెలలు ఆగండి, మేమే మొత్తం కేంద్ర ప్రభుత్వం చేస్తాం చెప్పండి. ఆ క్రెడిట్ మీరే తీసుకోండి, ఆ దేశం మొత్తం చేయండి, ఏ సమస్య ఉండదు కదా. లేకుంటే సపరేట్గా ఒక రాష్ట్రానికి ఏమైనా అడుగుతున్నారు కదా. ఇప్పుడు దేశం మొత్తం కూడా ముడి పెట్టట్లేదు ఈ ప్రభుత్వం. అంటే మీరు కూడా మీకు ఒక అధికారం ఉన్నది, మీకు ఒక అధికారం ఒక రాష్ట్రానికి సపరేట్గా ఇచ్చే అధికారం లేకుంటే అడగరు కదా. కేంద్రం ఎట్లా ఇస్తుంది? పార్లమెంట్లో పెట్టాలి కదా, అన్ని రాష్ట్రాలకి. ప్రత్యేకంగా ఒక రాష్ట్రానికి ఎట్లా ఇస్తుంది? అరే మీరు పెట్టాలి. మరి తమిళనాడు 10 మందితో కలిస్తే పాము చావదని 10 రాష్ట్రాలతో కలిపి మీరు దాన్ని అక్కడ ఉన్న కోల్డ్ స్టోరేజ్ ఒకటినండి. ఇలా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి సుప్రీంకోర్టు చెప్పిన తీర్పు ప్రకారం ఈ రాష్ట్రం అమలు చేసుకోగలిగింది. ఎస్సీ వర్గీకరణను ఏ విధంగా మొత్తం దేశం మొత్తం కూడా అమలు కూడా చేయాలనుకుంటే కేంద్రం. సో కేంద్రం ఇప్పుడు మనకు అవకాశం ఉన్నది కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయగలిగింది. సుప్రీంకోర్టు తీర్పుతో మనకు అవకాశం ఉన్నది కాబట్టి మనం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసుకోగలిగింది. కానీ ఇది మీరు చేయాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది. మాకు అవకాశం ఉన్నది, మేము చేసుకోగలిగాం. కానీ ఇది మీ పరిధిలో ఉన్నది. కనీసం మా ఒక్క రాష్ట్రానికి అనుమతి ఇవ్వండి. ఇవ్వనండి. మరి ఇవాళ ఎస్సీ వర్గీకరణ కూడా సుప్రీంకోర్టు తీర్పు లేకుండా ఇది కూడా కష్టం అవ్వు కదా, అది కూడా పార్లమెంట్లో పెట్టాల్సి వచ్చు కదా. పాయింట్ ఏంటంటే మంచి పాయింట్ రేజ్ చేశారు మీరు. ఎస్సీ వర్గీకరణ కాంగ్రెస్ పార్టీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీసీ వర్గీకరణ అమలు చేయాలని 42% ఈ స్టేట్లో అమలు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అమలు చేసే అధికారం ఉంది. బీహార్ ప్రభుత్వం చేసిందిగా, తర్వాత కోర్టు కొట్టేసింది, వేరే విషయం. రాష్ట్ర ప్రభుత్వం మీరు చేయకుండా కేంద్రం దృష్టి డెఫినెట్గా అమలు చేస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న హక్కులన్నీ కేంద్రానికి పంపించడం అంటే మీరు అమలు చేసే ఆలోచన లేదండి, తప్పది. ఒకవేళ నిజంగానే రాష్ట్ర ప్రభుత్వానికి మీరన్నట్టు ఏ హక్కు ఉన్నా, న్యాయపరంగా ఏ హక్కు ఉన్నా అన్నీ అమలు చేస్తారు. ఎస్సీ వర్గీకరణ, ఏబిసిడి వర్గీకరణ కేంద్రం చెప్తే చేయలేదు చంద్రబాబు నాయుడు సర్కారు. ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసిన తర్వాత కొంతమంది కోర్టుకి వెళ్తే అప్పుడు కోర్టు తర్వాత 20 ఏళ్ళ తర్వాత సుప్రీంకోర్టు కూడా మీరు బీసీ వర్గీకరణ ఇక్కడ అమలు చేస్తే ఎవరైనా కోర్టుకు పోతే గొడవ అయితే తర్వాత దేశవ్యాప్తంగా సుప్రీంకోర్టు పరిష్కారం చూపిస్తుందేమో. ఒకటి మీరు చెప్పినట్టు న్యాయపరంగా ఏ అడ్డంకులు లేకుండా ఇది అమలు చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసి తీరుతుంది. సో మీ జాతీయ పార్టీ కాబట్టి జాతీయ స్థాయిలో డెసిషన్స్ రావాలి, కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి. జాతీయ స్థాయిలో డిసిషన్ జరుగుతున్నాయి కదా. ఇక్కడ కులగణన చేసింది పార్టీ స్టాండ్ కదా, పార్టీ స్టాండే కదా.
బట్ పార్టీ నేషనల్లో పార్టీ స్టాండ్ కాబట్టి ఇక్కడ మేనిఫెస్టోలో పెట్టగలిగారు, రాష్ట్రంలో కులగణన చేయగలరు, దేశవ్యాప్తంగా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రాహుల్ గాంధీ గారు ఏమంటున్నారు, దేశవ్యాప్తంగా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. రాహుల్ గాంధీ చెప్తున్నారు మేము తెలంగాణలో చేసాం, మా ప్రభుత్వం వచ్చింది కులగణన చేసాం, మేము తెలంగాణలో ఇంప్లిమెంట్ కూడా చేసాం అని చెప్పడానికి ఇంకా ఆయనకి ఎక్కువ స్ట్రెంత్ ఉంటుంది కదా ఇంప్లిమెంట్ ఇంప్లిమెంట్ కూడా అవుతుంది, డెఫినెట్లీ అవుతుంది, ఇంప్లిమెంట్ కూడా అవుతుంది. ఈ మధ్య కాలంలో హైదరాబాద్కు సంబంధించిన ఒక ప్రధానమైన ఇష్యూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇష్యూ. దేశవ్యాప్తంగా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా, కాంగ్రెస్ సర్కార్కి వ్యతిరేకంగా చాలామంది సెలబ్రిటీలు మాట్లాడుతున్నారు, రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏంటి ఆ పరిస్థితి కారణం? సో ఒక్కోసారి కొంతమంది మాట్లాడుతుంటారు, మనం విని చూడాలి అంతే. ఓసారి తప్పుడు సమాచారం పోయినప్పుడు చాలామంది మాట్లాడుతుంటారు. నిజం తెలుసుకున్న తర్వాత క్షమాపణలు చెప్తూ కూడా ట్వీట్ పెట్టిన వాళ్ళు ఉన్నారు. అంటే మీరు ఏ ఇష్యూలు ఆడుతారో నాకు అర్థమైంది. కొంతమంది మన జర్నలిస్టులు కూడా, నేషనల్లో కొంతమంది జర్నలిస్టులు కూడా మేము కొంత రివ్యూ చేయకుండా కూడా పెట్టినామనే ఆలోచనతో కూడా కొంతమంది పెట్టారు. జరుగుతుంటాయి కొన్ని ఎందుకంటే నేను అదే చెప్తున్నాను, తప్పుడు ప్రచారం చేసే వాళ్ళు చేస్తుంటారు. తప్పుడు ప్రచారానికి కొంతమంది అరే ఇది నిజమేనేమో అని నమ్మేవాళ్ళు, అంటే వాళ్ళేదో ఉద్దేశం వాళ్ళకేం ఉండదు, కానీ ఇది నిజం ఉండొచ్చు, నిజమే అని. అంటే ఇప్పుడు నీళ్ళని అలాంటి వాళ్ళకి కూడా ఫస్ట్ విజువల్స్ ఏదైనా రాగానే అరే ఇది ఇట్లా చేసిరని మనం అనుకుంటాం. అది నిజమేందని తెలుసుకునే ప్రయత్నం చేస్తే వాస్తవం బయటకు వస్తుంది. మొదట నేను చూసినప్పుడు కూడా ఏంది ఇట్లా అని అనుకున్నా, కానీ ఇవన్నీ కాదు, ఇవంతా ఫేక్ అని నాకు కూడా తెలిసింది. సెకండ్ సైడ్ ఆఫ్ ద కాయిన్ చూడాలి కదా, చూడాలి. అంటే ఇప్పుడు వస్తున్న ప్రచారం ఎట్లుందంటే వాట్సాప్ కానీ సోషల్ మీడియాలో కానీ కొంతమంది ఏది పడితే అది తప్పుడు ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తారు, కానీ ఇది పెద్ద ప్రమాదం. కానీ మనం కూడా ఫార్వర్డ్ చేసేటప్పుడైనా లేకుంటే కొంతమంది ఉద్దేశపూర్వకంగా, ఎందుకంటే చాలామంది ప్రభుత్వాలను బదనాం చేయడానికో, వ్యక్తులను బదనాం చేయడానికో, వ్యవస్థలను బదనాం చేయడానికో, సంస్థలను బదనాం చేయడానికి ఇట్లాంటివన్నీ కూడా తయారు చేస్తున్నారు. ఇది మంచి చర్య కాదు. ఏంటి హెచ్ ఇష్యూలో జరిగిన దుష్ప్రచారం మీకు కనపడుతుంది? ఎస్, దుష్ప్రచారం దాని మీదే కదా నేను చెప్పేది. ఏంటి ఇప్పుడు ఏంటి అబద్ధం క్యాంపెయిన్ జరిగింది? ఇప్పుడు నేనేమంటే ఒక జేసీపీ పోతుంటే ఆ జేసీపీ చుట్టూ ఒక ఇమేజ్ వచ్చింది మొత్తం. అంటే ఇమేజ్ ఎట్లంటే జింకలు నెమళ్ళు ఎగురుతాయంట. నేనేమంటే ఒక జింక మనం మనిషి పోతుంటే నెమళ్ళు పోతుంటే మనం కాదన్నా సైడ్కి వెళ్ళిపోతుంటాయి. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇమేజ్. ఫస్ట్ అదే వచ్చింది కదా. ఒక వీడియో కూడా వచ్చింది, ఒక మనుషులు తీసుకొని పోతుంటే, అది ఎక్కడితో పాత వీడియో తీసుకొచ్చి ఆ వీడియోని కూడా ట్వీట్లో పెట్టారు. అది నిజంగా ఏంది ఇట్లా జరిగింది ఏందని. అవి రెండు ఫేక్, అన్ని ఫేకే అక్కడ. అసలు జేసీబీలు 100 జేసీబీలు చూపించారు, అది డ్రోన్తో చూపించారు. చూసిరా? నీకు ఎక్కడ కూడా క్లోజ్లో 60 జేసీబీ అస్సలు నేనేమన్నా డ్రోన్తో చూపించారు అన్ని జేసీబీలు. ఆ డ్రోన్ ఎగరేసారని కూడా విద్యార్థులు కేసు పెట్టారు. అన్ని అరే బాహుబలి సినిమాలో ఇట్లా మొత్తం ఒక మనిషికి 100 మందిని చూపిస్తారు చూడు మొత్తం ట్రాఫిక్లలో. జేసీబీలు కూడా ఫేక్ యాజ్ ఫర్ వేణుగోపాల్ రెడ్డి. వాళ్ళు మార్కింగ్ చేయడానికి, ఈ మొత్తం టోటల్ మార్కింగ్ చేయడానికి ఒకటో రెండో పోయి ఉంటాయి. వినండి, అంటే మీరు ఇప్పుడు అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇమేజ్ రాంగ్ అన్నారు, అది ఆర్టిఫిషియల్ ఇమేజ్ ఒప్పుకుందాం, వీడియో కదా అది ఆర్టిఫిషియల్దే అది మొత్తం జేసీబీ చుట్టూ వచ్చినాయి, మొత్తం నెమళ్ళు జింకలు మొత్తం చుట్టుముట్టు జేసీబీ చుట్టూ. అదే అన్న ఇమేజ్ రాంగ్, ఆ ఇమేజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇమేజ్. బట్ జేసీబీలో ఒక 50-60 జేసీబీలు అక్కడ ఉన్నది మాత్రం నాకు తెలిసిన సమాచారం నేను చెప్తాను. ఇంత ఫేక్ ప్రచారం చేసే ప్రయత్నం సుప్రీంకోర్టు అన్నది కదా. నేనేమంటే ఫేక్ ప్రచారం ఎవరినైనా ఇంప్రూవ్ చేసే పరిస్థితికి వచ్చింది ఈ సమాజంలో. అంతే కదా, నెగిటివ్ ఈజీగా స్ప్రెడ్ అవుతుంది, ఆ పరిస్థితికి వచ్చింది. కానీ ఇది మంచిది కాదు. నిజం గడప. సో ఎవరైతే ఆ ఫేక్ ప్రచారం చేస్తున్నారో, నిజంగా ఇప్పుడు మీకు కోడ్ చేసి చెప్తున్నా, కొంతమంది పేడ్గా పెట్టుకొని ఎవరైతే ఫేక్ వీడియోలు ఫేక్ ఇమేజ్లు తయారు చేస్తారో దానితోనే మీరు కొట్టుకపోతారు. మీ పార్టీ మీకు ఏమైనా ఇంతో అంత ఉన్న ఇమేజ్ అంతా కూడా రేపు మొత్తం అడ్రస్ లేకుండా అడ్రస్కి వెళ్ళంత అయిపోతారు. డెఫినెట్గా ఫేక్ ఇమేజ్తో చేస్తే ఇదే కాదు, వాళ్ళు చాలా చేస్తారు, ఇంకా చాలా చేస్తారు. కొంతమంది ఆస్ట్రేలియా నుంచి, కొంతమంది దుబాయ్ నుంచి. ఎవరు దుబాయ్ నుంచి ఇక్కడ నుంచి పెడితే దొరుకుతారని, ఐపీ అడ్రస్ ఇవన్నీ దొరుకుతాయని. సో కాబట్టి ఈ ఫేక్ ప్రచారం మీరు ఏవైతే వీడియోలు చేస్తున్నారో రేపు భవిష్యత్తు మిమ్మల్నే పొడుచుకుంటాయి. ఎవరినో పొడవు ఈ ఫేక్ ప్రచారం మిమ్మల్నే పొడుస్తుంది. ఎట్లా? డెఫినెట్గా పొడుస్తుంది. ఇప్పుడు ఫేక్ ప్రచారం చేస్తే నీకు ఇలా ఒక్కడున్న శత్రువు 100 మంది శత్రువులు తయారవుతారు, 100 మంది 1000 మంది శత్రువులు తయారవుతారు. బాధితులంతా బాధితులు, అంతే బాధితులే.
నువ్వేమో వాని మీద పడితే వాళ్ళు ఫేక్ ప్రచారం చేస్తే మార్ఫింగ్ రేపు హెచ్యూ అంటావు, రేపు ఇంకోటి ఏదో నిర్ణయం తీసుకుని ఇంకోటి అంటావు. దానికి సంబంధించిన వాళ్ళు మనుషులు, దానికి సంబంధించిన వ్యక్తులు ఉంటారు, ఇంకో దానికి సంబంధించిన వ్యక్తులు ఉంటారు. మీరు ఇట్లా వ్యవస్థలు ఇట్లా మొత్తం ఫేక్ ప్రచారం చేసుకుంటూ పోతుంటే ఇవాళ మీకు ఉన్న ఒక్క శత్రువు నుంచి 100 తయారవుతారు, 100 నుంచి 1000 మంది శత్రువులు తయారవుతారు, 1000 నుంచి 1,00,000 మంది శత్రువులు తయారవుతారు. ఈ 1,00,000 మంది కలిసి మీరు ఏ మంచి పని చేసినా మీ మీద కూడా ఫేక్ తయారవుతుంది. గుర్తుపెట్టుకోండి, మీరు మంచి చేయరు, ఒకవేళ చేసినా మీరు ఈ ఫేక్లో మీరే అడ్రస్ గల్లంత అవుతారు. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఇప్పటికైనా ఆ ఫేక్ ప్రచారాలను ఆపేయండి. అంటే మనుషుల మనోభావాలను, ఆత్మగౌరవాన్ని, వ్యక్తులను హననం చేయడము ఇవన్నీ జరుగుతున్నాయి. ఇది రేపు మీకే పొడుచుకుంటుంది, మీకే జరుగుతుంది. డెఫినెట్గా అరే వాళ్ళ ఇళ్ళలో ఫ్యామిలీలు ఉన్నాయి, అందరు ఉన్నారు కదా. వాళ్ళకి వస్తే మీరు నేను బాధితులమే. మేము వీడియోలు చేస్తే మా కింద కూడా మా ఫ్యామిలీస్ని అందరిని తిరుగుతూ వీడియోలు పెట్టేస్తున్నారు. పార్టీలో సోషల్ మీడియాలో ఏదైనా నేను అనేది ఒక సోషల్ మీడియా ఇప్పుడు ఏమైంది మీరే అంటున్నారు. ఇప్పుడు మీరేమన్నారు, మీరేమంటున్నారు, మీరు ఇంత చేస్తే మీరు ఏది ప్రచారమే లేదని అన్నారు. అవును, ఇక వాడు చేసే ప్రచారంలో ప్రచారం అని కాదు, అసలు ప్రభుత్వం వైపు నుంచి చెప్పుకుంటే నేను ఏమంటే ఫేక్ ప్రచారంలో, అబద్ధం చేసే ప్రచారం ప్రొపగండలో ఇవన్నీ కొట్టుకపోతున్నాయి ఓసారి. సో ఇది తాత్కాలికం మాత్రమే. రేపు నీకు నేను చెప్పినా కదా ఇదే సూత్రం. వాళ్ళకి 1,00,000 మంది శత్రువులు తయారవుతారు. ఇదే ఈ సోషల్ మీడియాలో 1,00,000 మంది తయారవుతారు. వాళ్ళకి చూడండి మీరు బాధితులు. ఫేక్ క్యాంపెయిన్తో బీఆర్ఎస్ పార్టీ చాలా మంది శత్రువులు చేసుకుంటుంది మీరు చెప్తున్నారు. ఇప్పుడు తాత్కాలికంగా వాళ్ళకి మంచి ఆనందం కలుస్తుందేమో, మంచిగా ఏదో ఏమంటారు సునకానందం పొందుతుండొచ్చు, కానీ చాలా భవిష్యత్తులో చాలా ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి గారు కూడా హెచ్సియు వివాదంలోకి వెళ్ళిపోయి చాలా మందిని శత్రువులను చేసుకున్నారా? ఇప్పుడు నేనేమంటే ఎస్యూ వివాదంలోకి రేవంత్ రెడ్డి గారు వెళ్ళలేదు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతగా ఒక ప్రైవేటు వ్యక్తులు, ఒక కంపెనీ దగ్గర ఉన్న భూమిని ఎలా గతంలో కూడా ప్రభుత్వమే ఇచ్చింది, వ్యక్తులేమి ఇయ్యలే. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, రాజశేఖర రెడ్డి గారు రద్దు చేశారు. మీరు అనుకున్నది ఇక్కడ ఏమి చేయలేదు కాబట్టి మీకు ఇంత భూమి అవసరం లేదని చెప్పి రాజశేఖర రెడ్డి గారు దాన్ని రద్దు చేశారు. రద్దు చేస్తే వాళ్ళు కోర్టుకు వెళ్ళడం జరిగింది, హైకోర్టులో మనకి వెళ్ళడం జరిగింది, మళ్ళీ వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. ఇలా రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇది ప్రభుత్వ భూమే అని చెప్పి ఆ రోజు ప్రభుత్వమే ఇచ్చింది కదా ఆయన భూమి. ఆయన అనుకున్నది ఏం చేయలేదు కాబట్టి ప్రభుత్వం తిరిగి తీసుకునే రైట్ ఉన్నది కాబట్టి ప్రభుత్వానికి చెందాల్సిందని చెప్పి సుప్రీంకోర్టులో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు దీన్ని కొట్లాడి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ భూమిగా ఆధీనంలోకి తెచ్చారు. ఇందులో ఎక్కడ వివాదం ఉన్నది? ఇక్కడ ఎవరి శత్రువులు చేసుకున్నారు అంటే ఇన్ని రోజులేమో ఆ బిల్లిరావు చేతిలో ఉండి ఆ కంపెనీ చేతిలో ఉంటే మంచిగా ఉన్నది వీళ్ళకి అందరికీ. ఎందుకంటే అక్కడ ఆయన దగ్గరనే ఉండి ఆ భూములు వాళ్ళకే చెందితే మనం ఏదో ఒకటి వాళ్ళతో మాట్లాడుకోవచ్చు, ఏదో ఒకటి చేసుకోవచ్చు, అతనికి మనం ఇచ్చినట్టు చేయొచ్చు అనే ఒక బాధ మీకు, ఒక ఆందోళన, అతను బిల్లిరావు చేతుల నుంచి పోయినందుకు మీకు ఒక ఆందోళన ఉండొచ్చు. అంటే ప్రభుత్వమయమై ప్రభుత్వ ఆస్తిగా మారితే మీకు తప్పైందా? ప్రభుత్వం చేతికొచ్చి ప్రభుత్వం దగ్గర ఉంటే ఓకే, ప్రభుత్వం దాన్ని వేలం వేస్తాం, తాకట్టు పెడతామంటే ఎట్లా అని కదా. ఏది చేసినా ప్రభుత్వానికే కదా డబ్బు వచ్చేది. బిల్లిరావు చేతిలో ఉంటే డబ్బులు కాదు కదా, బిల్లిరావు చేతిలో ఉంటే డబ్బులు వస్తాయా? డబ్బులు రావేమో కానీ ప్రభుత్వం వస్తే ఎవరికి వస్తాయి? వస్తే ప్రభుత్వానికి వస్తే డబ్బులు వస్తే ప్రభుత్వం ఏమన్నా ప్రజలకే కదా పంచేది. భూములు అమ్మి పంచడం పాలన ఎలా అవుతుంది గతంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు కదా సార్. ఒకటి, ఇక్కడ భూములు ఎవరు అమ్మటం లేదు. ఫస్ట్ వాళ్ళు భూములు అమ్ముతున్నారని వాళ్ళు క్లారిటీ రాము. ఇలా మీరు కేటీఆర్ గారు మాట్లాడిన నెక్స్ట్ దానికి వస్తున్నాను నేను. సో భూములు ఇక్కడ ఎవరు ప్రభుత్వం భూములు అమ్మలేదు, వాళ్ళు భూములు అమ్మారు. భూములు అమ్మి ఎన్నికల ముందులో హడావుడిగా ఎన్నికల ముందులో రైతు రుణమాఫీ చేయకపోతే మాకు రైతులు ఓట్లు వేస్తారు అని చెప్పి ప్రయత్నం చేశారు. దానిలో విఫలమయ్యారు. వాళ్ళు భూములు అమ్మారు కానీ చేయడంలో విఫలమయ్యారు. రుణమాఫీ చేయడంలో ఫెయిల్ అయ్యారు. ఇది కూడా టీజేఏసీ 400 ఎకరాలు తీసుకొని దాన్ని వెంచర్గా చేసి పరిశ్రమలకు భూములు ఇవ్వడం కోసమే దాన్ని ఎక్వైర్ చేసిందని కదా. ఇప్పుడు వాళ్ళకు క్లారిటీ లేదబ్బా, వాళ్ళకు క్లారిటీ లేదు. బీఆర్ఎస్ కదా కేటీఆర్ గారు మాట్లాడిన మాటలకు ఆయన 10,000 కోట్ల రూపాయలు రుణం తీసుకున్నారు థర్డ్ పార్టీ దగ్గర నుంచి. లేని భూమికి ఐసీఐసీఐ 10,000 కోట్ల రూపాయల రుణం ఎలా ఇచ్చింది? సో ఆయనకు క్లారిటీ, కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీస్ కంప్లైంట్ చేశారు. ఇప్పుడు ఆయన ఈ అంశాలన్నింటినీ కూడా తప్పుదోవ పట్టించాలని ఒక ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పుడు ఆయన మీద వచ్చిన ఆరోపణలు, ఆయన మీద జరుగుతున్న విచారణలన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ పక్కదోవ పట్టాలంటే నేను ఏదో ఒకటి తప్పు మాట్లాడాలి, ఏదో ఒకటి దీని మీద చర్చ జరగాలని ఒక ప్రయత్నం జరుగుతున్నది. ఇప్పుడు వాళ్ళే భూములు అమ్మిరన్నారా? అవును, అమ్మిరని వాళ్ళే అన్నారు. ఇప్పుడు లోన్ అని వాళ్ళే అంటున్నారు. అసలు అమ్మిర్ క్లారిటీ ఉందా, మీకు లోన్ అని క్లారిటీ ఉందా? లోన్ కూడా ఆ లోన్ అన్న విషయం కూడా అది కూడా క్లారిటీ లేదు వాళ్ళకి. అది లోన్ కూడా కాదు. అటు లోను కాదు, ఇటు అమ్మలేదు. మొన్నటిదాకా అమ్మిర్ అన్నారు, ఇప్పుడు మళ్ళీ లోన్ అంటారు. ఐసిఐసిఐ బ్యాంకు మునిగిపోతుంది అన్నారు. 10,000 కోట్లు ఎట్లా వచ్చినాయి? మునిగిపోతుంది అని చెప్తారు.
మునిగిపోతుందని చెప్తాం. సో ఇవాళ ప్రభుత్వం చేతికి ఆ భూమి వచ్చింది. ప్రభుత్వం చేతికి వచ్చినప్పుడు మీరు చేసిన అప్పులతో ఈ రాష్ట్రం కొట్టిమిట్టాడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నువ్వు నీ దగ్గర అప్పు తీసుకున్నప్పుడు నీ అప్పు నువ్వు అప్పుకుంటే ఊరుకుంటావా? లేదా అలా కేసీఆర్ గారు ఇచ్చారు, మరి ఆయన అడుక్కోపోని మన అప్పు కదా, కేసీఆర్ గారు తెచ్చారు, నాకేం సంబంధం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనలేరు కదా. తెలంగాణ రాష్ట్ర సర్కార్ అప్పు, ప్రభుత్వం అప్పే కదా. బాధ్యతగా ముఖ్యమంత్రిగా ప్రభుత్వం నడపాలి, అప్పులు తీర్పాలి. మీరు చేసిన అప్పులకు ఈ రాష్ట్రం కొట్టిమిట్టాడుతున్నప్పుడు ఏదో విధంగా ఈ ప్రభుత్వం ప్రజలకు అన్నీ అందించాలి అన్నప్పుడు వెసులుబాటుగా కొన్ని డబ్బులను సమకూర్చుకోవాలన్నప్పుడు రకరకాలుగా డబ్బులను సమకూర్చుకోవాలి. ప్రభుత్వంలో ఉన్న దేనికి ఇక పైసలు లేవు, నేను ఈ ప్రభుత్వం నడపలేదని ఎవరు ఏ నాయకుడు ఏ ప్రభుత్వ అధినేత మార్గాలు అన్వేషిస్తారు కదా. మీలాగా భూములు అమ్మే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేయలేదు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వెంబడే ఈ భూమి ప్రభుత్వ భూమి క్యాబినెట్లో పెట్టి టీజీఐఎస్కి బదలాయించి, సో దీన్ని అమ్మకుండా దీని విలువ ఈ రాష్ట్రంలో దీని విలువ మార్కెట్ వాల్యూ దాదాపుగా 20,000 కోట్ల వరకు ఉంటుంది. సో మనకు కావాల్సింది ఇప్పుడు ఏదో 10,000 కోట్లు అనుకోండి, సపోజ్ అది ఏంది అనేది అంటే ఉదాహరణ చెప్తున్నాను. 10,000 కోట్లు కావాలన్నప్పుడు ఇది బాండ్ రూపంలో ఏదో విధంగా తీసుకొని బాండ్ రూపంలో ఇన్వెస్టర్స్ పెడితే ఇన్వెస్టర్స్ మస్తుగా ఉంటారు. హైదరాబాద్లో భూములు పెట్టడానికి, హైదరాబాద్లో భూమికి ఇన్వెస్టర్స్ పెట్టడానికి చాలామంది బాండ్ రూపంలో ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. సో ఆ బాండ్లు తీసుకొచ్చి ఐసిఐసిఐ బ్యాంకులో, సో బాండ్ల వేలం ద్వారా 10,000, అంతేకాని ఇక్కడ భూములు ఎక్కడ అమ్మినట్టు, లోన్ తీసుకున్నట్టు కూడా కాదు, అది లోన్ తీసుకున్నట్టు కూడా కాదు కదా. ఈ బాండ్ల వ్యవహారం అంతా కూడా ఆర్బీఐ, అసలు బాండ్ల విషయంలో ఆర్బీఐ అనుమతి లేకుండా ఏది జరగదు. ఆర్బీఐ నిబంధనలకు వ్యతిరేకంగా తెలియకుండా చేశారని, అసలు బాండ్లు అన్నప్పుడు ఆర్బీఐకి సంబంధం లేకుండా ఏది ఉండదు. ఇది బాండ్స్ రిలీజ్ చేయడం, బాండ్స్ రిలీజ్ చేయడం అంతే తప్ప మీలాగా కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు చేసి కార్పొరేషన్ ఏర్పాటు చేసి 80,000 కోట్లు దాంట్లో మళ్ళీ పాలమూరు కార్పొరేషన్కి సంబంధించి పాలమూరుకు పెడతామని చెప్పి పాలమూరుకు పెట్టనే లేదు. పాలమూరు ప్రాజెక్టు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు మీరు అప్పులు తేవడానికి కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. మీరు ఏమని తెచ్చారు కార్పొరేషన్లకు? మేము ఈ కాళేశ్వరం కట్టి ఈ కాళేశ్వరం ద్వారా రైతులకు వస్తున్న ఆదాయం భూములకు మొత్తం శిస్తు వసూలు చేసి మీకు తిరిగి కడతామన్నారు. మరి ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా ఈ రాష్ట్రంలో? ఊరుకుంటారా రైతులు? మీరు వచ్చిన తర్వాత కాళేశ్వరం కూలైపోయింది, లేనే లేదు. కాళేశ్వరం అంటే ఈ నుంచి కాదు, చాలా పెద్దగా ఉంటుంది అని చెప్పారు. కాళేశ్వరం అంటే ఏంది? మేడిగడ్డ కదా ముందు, అవునా కదా? అన్ని కలిపి దాదాపు 25 బ్యారేజ్లు అన్ని కలిపి నేనేం చెప్తున్నానంటే, నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. చాలామంది తప్పుదో పట్టించే ప్రయత్నించారు. కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డనే కాదు, అందులో సుందిల్లా, అన్నారం, మొత్తం కొండపోచమ్మ ఇవన్నీ ఉంటాయని చెప్తున్నారు. ఒక బావి ఉంటుంది, బావిలో నీళ్లు పెట్టి మనం ఒక అప్పుకు నీళ్ళు తీసుకెళ్ళాలంటే బావిలో నీళ్ళు ఉంటే ఆ మోటార్ పెట్టి అప్పుకులు పెట్టి పైప్ లైన్ వేసుకొని తీసుకొని పోతాం. నీకు ఈ బాయే కూడిపోయింది, నీళ్ళేడా? నీకు ఆడ కాళేశ్వరమే కూలింది, మేడిగడ్డ కానే కూలినాక నీళ్ళు పైకి ఎట్లా పోతాయి? ఏం చేస్తున్నారు మరి? కూల్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు? నేను చెప్తున్నా, నేను ఏమన్నా అంటే కూలిపోయింది కదా, ఇట్లాంటి కూలిపోయే ప్రాజెక్టులు కట్టి మీరు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి మీరు అప్పులు తెచ్చారు కదా. మళ్ళీ మిషన్ భగీరథ కార్పొరేషన్ చేశారు, దానికి అప్పులు వాళ్ళు అట్లా తెచ్చారనే వాళ్ళు వద్దని జనం మీకు ఓటేశారు కదా, మీరు కూడా అదే పని చేస్తే ఎట్లా? ఒకటి నేను ఏమంటాను, నేను ముందే చెప్తున్నాను, ఈ రాష్ట్రము అప్పులతో కొట్టిమిట్టాడుతుంది. దీన్ని కొంత స్ట్రీమ్లైన్ చేసుకోవడానికి కనీసం 2 సంవత్సరాలు పడుతుంది అన్నప్పుడు అప్పులు కట్టాలి, యథావిధిగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు నడపాలి, యథావిధిగా అభివృద్ధి కార్యక్రమం జరగాలి అన్నప్పుడు అప్పులు తీయకుండా, భూములు అమ్మకుండా బాండ్ల రూపంలో మనీని సమకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఓకే, దాంట్లో ప్రభుత్వం తప్పేం లేదు, ఏది తప్పు లేదు. అందులో అన్ని ఏది ఉన్నా అన్ని ఆర్బీఐ ఆధ్వర్యంలోనే. 10,000 కోట్ల రూపాయల బాండ్లు మీరు చెప్తున్న భాషలో బాండ్లు సేకరించడం వెనక ఐసిఐసిఐ వాటిని ప్రిజర్వ్ చేసి పెట్టడం వెనక భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక ఎంపీ మీ ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి సహకరించాడు అనే ఆరోపణ కేటీఆర్ చేస్తున్నారు. ఒకటి, ప్రభుత్వాలు నడవాలన్నప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఇప్పుడు ఆర్బీఐ అన్నప్పుడు ఏంది? సెంట్రలే కదా. వాళ్ళు చేసే ఆరోపణలు బీజేపీ ఎవరో ఎంపీ ఉన్నారని వాళ్ళు ఏదో ఎంపీ ఉన్నారంటే సంబంధాలు ఉన్నాయి బీజేపీ. ఒకటి,
ఎంపీకి ఈ బాండ్లకు ఈ ప్రభుత్వానికి ఏం సంబంధం? ఎంపీకి ఏదో లబ్ధి చేకూర్చబోతున్నారంట దానికోసం ఇప్పుడు వాళ్ళకి ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ అదే తరీకలో ఉన్నారు కదా వాళ్ళు మొదటి నుంచి ఇట్లాంటివే కదా వాళ్ళు చేసింది ఎవరు బీఆర్ఎస్ వాళ్ళు చేసేటానికి ఇవే కదా ఇక పక్క కూడా ఎదుటివాడు కూడా ఇవే చేస్తాడేమో అని చెప్పి వాళ్ళ నిద్రలో కలగన్నట్టుంది సో ఆ కళలు మానండి ప్రభుత్వము బ్రహ్మాండంగా మీలేక స్టాండర్డ్ ఎకనామిక్ ప్రాసెస్ ప్రకారం ఆర్బీఐ నిబంధనల ప్రకారం ముందుకెళ్తుంది మీరు బ్యాంక్ కూలిపోద్దని ఆందోళన ఐసిఐసి బ్యాంక్ మొత్తం లూటీ అయిపోతుంది దీని పని అని చెప్తారు వాళ్ళు నీ అంత ఇక నేను అనదలుచుకోలేదు కానీ కేటీఆర్ గారు ఎందుకు ఎట్లా ఆలోచిస్తారో ఏం కథనో నాకు తెలియదు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు మంత్రిగా ఉన్నారు సో మరి ఆయన ఎందుకో గందరగోళంగా మాట్లాడుతున్నాడు మీరన్నా ఇంకా బరి తెగించి రైతుల పేరు మీద కూడా మీరు అప్పులు తెచ్చారు మరి కాళేశ్వరం అంటే ఏంది ఏంటిది మీరు రైతుల కాదు మిషన్ బై వినండి రైతులు కాదు ప్రజలకు నీళ్లు దాపే ప్రజలకు నీళ్ళు ఇచ్చే తాగునీరు ఇస్తున్నాం అద్భుతంగా కానీ మిషన్ బై దాన్ని పెడతారు కార్పొరేషన్ పెడతారు దాని మీద కూడా తెస్తారు మళ్ళీ అది చక్కగా చేసింది లేదు ఇప్పుడు మీ ఆర్గ్యుమెంట్ ఎలా ఉందంటే మీరు చేశారు మేము చేయొద్దా మేము నేను అట్లా అనట్లేదు ఒకటి సో ఆయన హీజ్ ఇన్ రాంగ్ వే అని మీకు అవకాశం ఇచ్చారు మీరు అదే వేలో పోతే నరసింహరావు గారు ఒక మాట చెప్పు ఇన్ని అప్పులు ఉన్నప్పుడు ప్రభుత్వానికి వస్తున్న ఆదాయాన్ని మనం ఒకవైపు డెఫినెట్గా ఖచ్చితంగా ఖర్చు పెట్టాల్సిన ఉంటాయి అవును కదా తప్పని ఖచ్చితంగా ఖర్చు పెట్టకపోతే ప్రభుత్వం నడవదు అవి పెట్టక కూడా నీకు సరిపోవట్లేదు వస్తున్న ఆదాయం ఇది సో మనకు ఆదాయాన్ని ఎట్లా పెంచుకోవాలన్నప్పుడు ఒక్క నెలలో ఒక 14 నెలలో ఆదాయం పెరగదు ప్రభుత్వానికి రకరకాల ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చి పెట్టుబడులు తీసుకొచ్చి కంపెనీలు ఎస్టాబ్లిష్ అయ్యి ఉత్పత్తి పెరిగినప్పుడు ఆదాయం పెరుగుతుంది అది ముందు కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తుంది అందుకోసమే దాదాపుగా 1,30,000 కోట్ల పెట్టుబడులు ఈ రాష్ట్రానికి విదేశాలకు వెళ్ళి శ్రీధర్ బాబు గారు ముఖ్యమంత్రి గారు ఇద్దరు వెళ్ళి పెట్టుబడులు తెచ్చారు ఆ పెట్టుబడులు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్ అయిన తర్వాత ప్రభుత్వ ఆదాయం మరింత వేగంగా పెరుగుతుంది పెరిగే వరకు అప్పటి వరకు వెసులుబాటు కావాలి అనుకున్నప్పుడు వాళ్ళలాగా భూములు లేకుంటే వాళ్ళలాగా ఔటర్ రింగ్ రోడ్ కూడా అమ్మేశారండి ఔటర్ రింగ్ రోడ్ మొత్తం ఇంకా నువ్వు వాళ్ళు కట్టినారు మరి ఔటర్ రింగ్ రోడ్ అమ్మనిక ఆ సెట్ వాళ్ళు తయారు చేసిరా కాంగ్రెస్ ప్రభుత్వం తయారు చేసిన ఆ సెట్ను మీరు హోల్సేల్గా అమ్మేసారు అసలు హోల్సేల్గా అమ్మేసారు రాష్ట్రం ఆస్తిగా సార్ అది అదే నేను ఏమంటున్నంటే కాంగ్రెస్ ప్రభుత్వం తయారు చేసిన అసెట్ అని చెప్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఉంది కానీ మీరు ఆ అసెట్ రెగ్యులర్గా ఆదాయం ఇచ్చేదాన్ని ఏమంటారు కదా బంగారు కోడి గుడ్డు పెట్టేదాన్ని ఒకేసారి రోజు గుడ్డు పెడితే తీసుకోకుండా కోడినే కోసేసిన మొత్తం అన్నట్టు ఆ ఔటర్ రింగ్ రోడ్ను నువ్వు అమ్మేసిన దానిపై మీరు విచారణ చేసి రద్దు చేసి ఏం చేసి ఒకటి ఇప్పుడు ఆయన కూడా ఆయన అంటుండు కదా మీరు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన మొత్తం మేము వచ్చి రద్దు చేస్తామంటే ఒక ప్రభుత్వం మనం ఇప్పుడు ప్రభుత్వాల గురించి మాట్లాడుతున్నాం ఇప్పుడు ఆయన తెచ్చిన అప్పులు మేము నేర్పనంటే కుదరదు కదా ఇక ఆయన ఇచ్చిండు అమ్మిండు మేము ఈ ప్రభుత్వం గుంజుకుంటా అంటే కుదురుతుందా లీగల్గా కుదురుతుందా గవర్నమెంట్ కస్టోడియన్ కదా తప్పదు కదా సో వాళ్ళు చేసిన విధ్వంసము మామూలు విధ్వంసం కదా ఆ విధ్వంసాన్ని సరిచేయాలంటే తప్పదు కాబట్టి చేయక తప్పదు ఓకే పార్టీగా వస్తాయి ప్రభుత్వంగా వస్తాయి ఏంటి రేవంత్ రెడ్డి గారి పైన రకరకాల రూమర్స్ రకరకాల ఇష్యూస్ రాహుల్ గాంధీ అసలు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదనే చర్చ ఆ రూమర్స్ ఇది కూడా మొదలు పెట్టిరేమో ఎందుకంటే ఈ రూమర్స్ ఎట్లుంటాయంటే అంటే మరి ఎట్లా రాహుల్ గాంధీ గారిని కలిసినప్పుడల్లా ఎట్లా వీళ్ళకి చూపించాలన్నా ఎట్లా ఎవరికి మాట్లాడేటోళ్ళకి నాకు నేను ప్రజలేం మాట్లాడుకుంటలేరు ప్రజలేం ఎవరు మనకి హరీష్ రావు గారు లేకుంటే కేటీఆర్ గారు మాట్లాడతారు ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి సక్కలేదు ఫస్ట్ ఎవరికి వాళ్ళకి సక్కలేదు రాహుల్ గాంధీ గారే రేవంత్ రెడ్డి గారిని ఈ పార్టీలోకి తీసుకొచ్చి పిసిసి ప్రెసిడెంట్ ఇచ్చి ప్రభుత్వం గెలిచినాక ముఖ్యమంత్రి ఇక ఆమోదం తెలిపి ఎన్నుకోబడ్డ నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారికి అపాయింట్మెంట్ ఇస్తలేడు ఈయన చెప్పినాడు ఏం మాట్లాడినా అంటే ఎప్పుడు అనలేదు లేదు ఇది ఎప్పుడు ఇప్పుడు ఇవన్నీ ఏమంటే మీకు తెలియదు కాదు మీరు సీనియర్ జర్నలిస్ట్ ఇవన్నీ డైవర్ట్ పాలిటిక్స్ ఎప్పుడైతే మీరు అబ్జర్వ్ చేయండి ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఆయన పని అయిపోయింది అన్నాడంటే ముందు ఆయన పని అయిపోయింది ఆయన ఇంట్లో వాళ్ళ కుటుంబంలో ఆయన పని అయిపోయింది ఎట్లా
ఏమైంది వాళ్ళిద్దరు చాలా యాక్టివ్గా పొద్దున ఇప్పుడు అందరూ నేనేమంటే బావబామర్దులు పొద్దున వాయించేస్తున్నాను వాయించేస్తుంటే ఆయన పక్క ఈయన పక్క ఆయన ఎక్కువ వాయించినా ఈయన ఎక్కువ వాయించిన అనే దాంట్లో బేరీస్ జోక్కుంటున్నారు కాంపిటీషన్లో బాగా పనిచేస్తున్నారు చేస్తున్నారు. కానీ ముందు వాళ్ళ ఇంట్లో ఉన్న సమస్యలను మన గురించి ఎవరు చర్చించుకోవద్దంటే వాళ్ళ ఇంట్లో ఏదో బురదల్లాలి. ఇది వాళ్ళ సూత్రం. ముందు వాళ్ళ ఇంట్లో ఏదో జరుగుతున్నది, ఓరేమో ఇదంతా మళ్ళీ చర్చ చేయకుండా ముందు వాళ్ళ ఇంట్లోనే ఓ రాయేస్తే వాళ్ళ ఏదో చర్చ జరగాలి. కానీ ఈ జిమ్మికులు ఇంకా మీరు చేసి జనాలకు అర్థమైంది. ఈ జిమ్మికులు ఎవరు నమ్మరు. రాహుల్ గాంధీ గారు మన మీటింగ్లో కలిసిరు. బీసీ మీటింగ్ రాలేదని కదా. అరే ప్రతి మీటింగ్ రావాలని ఉండదు కదా. రాహుల్ గాంధీ గారి ప్రధానమైన ప్రోగ్రామ్ పార్లమెంట్ నడుస్తున్నది, పార్లమెంట్ నడుస్తున్నది. అనేక విధాలుగా రాహుల్ గాంధీ గారు కూడా బిజీ ఉంటాడు. నేనేమంటా అంటే సరే వాళ్ళు క్యాంపెయిన్ చేయొచ్చు, మాట్లాడవచ్చు. కానీ వాళ్ళు 2017లో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరారు. 17 నుంచి ఇప్పటి వరకు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ రేవంత్ రెడ్డి గారికి దొరకలేదనే చర్చ మాట మనం ఎక్కడ వెళ్ళాలి. మస్తు మాట్లాడారు, మధ్యలో కూడా మస్తు మాట్లాడారు. అయిపోయింది ఇంకా పీసీసీ ప్రెసిడెంట్ రాదన్నారు, అయిపోయింది ఇది రేపే ఇది అన్నారు. రకరకాలుగా ఇప్పుడు వితిన్ ద పార్టీలు ఎవరు మాట్లాడతలేరు. వాళ్ళకు బాధ అవుతున్నది. వాళ్ళకి ఎందుకు అవుతున్నదో బాధ. మరి ఎందుకు పార్టీలో అంత సక్రమంగానే ఉంది? బ్రహ్మాండంగా ఉంది. ఎప్పుడన్నా మనం చూసినాం కాంగ్రెస్ ప్రభుత్వంలో, అంటే నేను మనం జర్నలిస్ట్గా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏదో ఒకటి అదేదో ప్రభుత్వం ఉన్నా పార్టీ ఉన్నా అంటే అదొక గమ్మతే. ఎందుకంటే పార్టీలో ఏదైనా చర్చ ఉన్నా అప్పటికప్పుడు మాట్లాడుకొని బయటకు వస్తుంది. కడుపులో కత్తులు పెట్టుకొని బహిరంగ విమర్శలు అయితే లేవు, డెఫినెట్గా లేవు. కడుపులో కత్తులు పెట్టుకుని అనేది ఉండదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఒక డెమోక్రటిక్గా పోతుంది. ముఖ్యమంత్రి ఒక డెమోక్రటిక్గా పోతున్నాడు. ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే కలిసి తీసుకుంటున్నారు. ఒక క్యాబినెట్లో చర్చించి తీసుకుంటున్నారు. ఇక్కడ ఫామ్ హౌస్ నిర్ణయాలు లేవు కాంగ్రెస్ ప్రభుత్వంలో, ఒక్కడే నిర్ణయాలు కాదు. సో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు అందరినీ కలుపుకొని క్యాబినెట్లో చర్చించి ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా క్యాబినెట్ తీసుకోవాలి కదా. ముఖ్యమంత్రిగా ఒక్కడిగా తీసుకోడు కదా. ఏదైనా చిన్న చిన్న నిర్ణయాలు ఏదైనా ముఖ్యమంత్రి స్థాయిలో తీసుకోవాల్సి ముఖ్యమంత్రి వీక్ అయ్యాడు అనే చర్చ విస్తృతంగా ఉంది బయట. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పండి. మీనాక్షి నటరాజన్ గారు వచ్చారు మొన్న హెచ్సి భూముల అంశం పైన. ఆమె సెక్రటరీ పోయి రివ్యూ చేసి ఆ తర్వాత రివ్యూ చేయలేదండి. రివ్యూ కాదు, మీటింగ్లో పాల్గొన్నారు. ఛానల్లో వార్తలు చూశారు. జనరల్గా ఇప్పుడు మంత్రి గారు లేకుంటే ముఖ్యమంత్రి గారు అట్లా కూర్చుంటారు. ఇన్ఛార్జ్ అన్నప్పుడు వచ్చి కూర్చున్నప్పుడు ఒక ఫోటో రిలీజ్ అయింది అనుకోండి. సపోజ్ ఒక ఫోటో మీనాక్షి నటరాజన్ గారు ఉన్నట్లు ఫోటో రిలీజ్ అయింది, దాన్ని తప్పుడుగా ప్రచారం చేసే వాళ్ళు ఉన్నారు. అన్ని ఛానల్స్లో చూసా. మీకు అఫీషియల్గా ఇచ్చారా మీనాక్షి నటరాజన్ గారు? నరసింహరావు గారు మీరు ఒక జర్నలిస్ట్గా మీరు చెప్పండి. మీనాక్షి నటరాజన్ గారు వచ్చే సెక్రటరీకి వచ్చి రివ్యూ చేసిరని సీఎంఓ నుంచి ఏమైనా ప్రెస్ రిలీజ్ చేసినా? మనం జర్నలిస్ట్గా సీఎంఓ ప్రెస్ రిలీజ్ కాదు, ప్రెస్ రిలీజ్ మాత్రమే వేస్తాం. నేనే ఇప్పుడు వచ్చి కూర్చొని మీటింగ్లు కూర్చున్నారంటే మనకి ఎవరు చెప్పాలి? ఇప్పుడు వేసే వాళ్ళు వేస్తారు, వేసే వాళ్ళు ప్రచారం చేసే వాళ్ళు చేస్తారు. నేను ఏమంటే ఏది ముఖ్యమంత్రి కార్యాలయంలో కానీ మంత్రి కార్యాలయంలో కానీ సెక్రటరియట్లో సమీక్షలు జరిగితే అధికారికంగా ప్రెస్ రిలీజ్ చేస్తారు. సమీక్ష జరగలేదా మీరు చెప్పడం? ఇప్పుడు సమీక్షలో లేదా మీరు చెప్పడం? జనరల్గా మీనాక్షి నటరాజన్ గారు కలుస్తారు. కలిసినప్పుడు దాన్ని సమీక్ష ఎట్లా అంటాం? సెక్రటరీకి వచ్చి మంత్రులు కలిసారు అంతే. తప్పే ఉన్నది అక్కడ. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారు ఆమె ఇన్ఛార్జ్, ఆమె కలిసిపోవచ్చు, తప్పేమున్నది. అంటే ఆమె వచ్చి మీకు ఊరికనే అది మంత్రి కేసులు వెనక్కి తీసుకోవడం అంటే రేవంత్ రెడ్డి వీక్ అయిపోయాడు, రేవంత్ రెడ్డి దాని విద్యార్థుల మీద పెట్టిన కేసులు వెళ్ళలేక పోతారా ఇట్లా ఈ ప్రభుత్వం? వాళ్ళు విద్యార్థులే కాదన్నారు కదా. ఎవరన్నారు? ఎవరు అనలేదు. ఇప్పుడు నేనేమంటున్నా, విద్యార్థులను తప్పుదో అనలేదు, తప్పది. విద్యార్థులను తప్పుదో పట్టించింది వీళ్ళే. నేను చెప్తున్నా, ఫేక్ వీడియోలు వచ్చినాక ఎవరైనా కొంత ఆందోళన చెందుతారు. సో నిజం తెలుసుకున్న తర్వాత సద్దు మణిగింది. ఇప్పుడు విద్యార్థుల మీద ఒక చట్ట ప్రకారం కేసులు నడుస్తాయి. వద్దు విద్యార్థుల మీద వద్దు కేసులు ఎత్తేయండి, వద్దు బాగుండదు వాళ్ళ భవిష్యత్తు అని చెప్పి ఒక ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం, అది మంచి నిర్ణయము. వాళ్ళలాగా విద్యార్థులైనా ఎవడైనా మాకు సంబంధం లేదని కేసులు పెట్టేసి నరసింహరావు మీరు ఆలోచించండి. వాళ్ళ ఆ ప్రభుత్వం లాగా కాదు వీళ్ళు. క్యాబినెట్లో మరి అప్రిషియేట్ చేయాలి కదా. వెనక్కి తీసుకోగానే విద్యార్థులు కొట్టేయగానే వీళ్ళ మధ్యలో డిఫరెన్సెస్ ఉన్నాయి, అట్లా కాదు నేను చెప్పింది. నేను పూర్తిగా వీళ్ళ మధ్యలో డిఫరెన్సెస్ ఉన్నాయి. ప్రభుత్వం ఓరు చెప్తే ఓటు ఇంటలేదు, ఎందుకు అది తప్పు? అందులో ఉన్న వాళ్ళంతా మంత్రులంతా కూడా చాలా సీనియర్లు, మంచి హ్యూమానిటీ ఉన్న మంత్రులు, ముఖ్యమంత్రి అందరూ హ్యూమానిటీ ఉన్నవాళ్ళు. వాళ్ళలాగా ఉష్క ఇది నేరెళ్లలో ఇట్లా ఉష్కే లారీలో తొక్కించే కఠోరం ఏమంటారా అట్లాంటి ఉన్న ఆలోచనలు ఉన్న వ్యక్తులు మంత్రులు కాదు వాళ్ళు. విద్యార్థుల పైన ఎందుకు వాళ్ళు తెలిసో తెలియకో
పోయినప్పుడు మనం వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టాలి, వాళ్ళ భవిష్యత్తు పాడవుతుంది, వెంటనే విత్డ్రా చేసుకోరని చెప్పారు. తప్ప ఇది? దాన్ని తప్పుడు ప్రచారం చేసినాడు బుద్ధి లేనోడు, మాట్లాడేవాడు బుద్ధి లేనోడు. ఆ మంత్రులు ఎవరు, ఆ ప్రతిపక్షంలో ఉన్న మంత్రుల పైన మాట్లాడేవాళ్ళు బుద్ధి లేనోడు. అంటే విద్యార్థుల మీద కేసులు అట్లే ఉండాలని వాళ్ళ కోరిక. కేసులు మీరు చెప్పండి, విద్యార్థుల మీద అట్లే కేసులు కొనసాగాలని. నేను అది మంచి డెసిషన్ అని చెప్తున్నా. కేసులు ఎత్తిరేయడం మంచి డెసిషన్ అయినప్పుడు కేసులు పెట్టడం రాంగ్ డెసిషన్ అయి ఉంటుంది కదా. తప్పేందుకు? మీరు ఒకటి, ఎప్పుడే కానీ ఒక సంఘటన జరిగినప్పుడు డెఫినెట్గా కేసు నమోదైంది. ఆడపిల్లలు గుంజుకెళ్తున్న వీడియో వినండి, ఒక ఇప్పుడు సంఘటన జరుగుతున్నప్పుడు డెఫినెట్గా, ఇప్పుడు ఏదైనా ఒక జరుగుతున్నప్పుడు డెఫినెట్గా వాళ్ళని వెహికల్లో ఎక్కించాల్సిందే, తీసుకెళ్లాల్సిందే. ఆ సంఘటన జరిగినప్పుడు కేసు నమోదవుతుంది. నమోదైన తర్వాత కొన్ని రోజుల తర్వాత డెఫినెట్గా మీరు ఇట్లా చేయకండి అని చెప్తారు. వాళ్ళకి చెప్పేది వాళ్ళకి చెప్తారు, పోలీసులు వెళ్తారు, వాళ్ళతో చర్చిస్తారు. మీరు ఇట్లాంటి చేయకండి, మేము కేసులను మొత్తం మాఫీ చేస్తామని చెప్తారు. తప్పేముంది అందులో? వాళ్ళకి అట్లా కేసులు పెట్టి మరి ఏం లేదు తిప్పాలన్నా, విద్యార్థులను తిప్పాలన్నా? చెప్పండి. మంచి నిర్ణయం అది. మంచి నిర్ణయం. చివరిగా క్లోజ్ చేసుకుంటూ, మీరు కాంగ్రెస్ పార్టీ కాదు, మీరు జర్నలిస్టులు, మనం అంతా జర్నలిస్టులుగా ఉన్నాం. జర్నలిస్టుల అధ్యయన వేదిక నుంచి మీరు టీశాట్ CEO అయ్యారు. బట్ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ కార్యకర్తలకు సంబంధించిన ఒక పాయింట్, మీరు ఎక్కడైనా ప్రభుత్వంలోనో మీ పార్టీలోనో డిస్కషన్ ఏంటనేది మిమ్మల్ని అడుగుతున్నా. 10 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ వచ్చింది. 17 మంత్రి పదవులు ఉంటాయి. మనం 6 మంత్రి పదవులను ఇప్పటివరకు ఫిల్ కూడా చేయకుండా ఖాళీగా పెట్టుకుంటే ఎట్లా? మంత్రి పదవులు కూడా ఇచ్చుకోలేకపోతే ఎట్లా? మనం కొన్ని జిల్లాలకు అసలు మంత్రివర్గంలో ప్రాతినిధ్యమే లేకుండా పోతే ఎట్లా? ఒకటి, పార్టీ ప్రభుత్వం ఆ చర్చ ఉందని గమనిస్తున్నాను. పార్టీ చర్చ అనేది నాకు తెలిసి మంత్రుల్లో ఉన్న 10 మంది మంత్రులు మాత్రం చాలా అనుభవం ఉన్న మంత్రులు. డెఫినెట్గా వాళ్ళు ఒక మంచి స్థాయి ఉన్న మంత్రులు. సో వాళ్ళు ప్రభుత్వాన్ని మంచి లీడ్ చేస్తున్నారు, మంచి బాగా నడుపుతున్నారు. అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. సో ఫిల్ చేయాల్సిన మంత్రులు చేయాలనేది ఉన్నది వాస్తవం. ప్రభుత్వము పార్టీ అన్నప్పుడు అవకాశాల కోసం చాలామంది ఎదురు చూస్తారు. అవకాశం కోసం ఎదురు చూసినప్పుడు కొంచెం అందరినీ కన్విన్స్ చేసుకుంటూ మంత్రివర్గం వేసుకోవాలి. ఇప్పటివరకు మంచి సాఫీగా ప్రభుత్వం మంచిగా నడుస్తున్నది, ఎటువంటి ఇష్యూస్ లేకుండా. ఎందుకంటే ఒక నేషనల్ పార్టీ, ఇప్పుడు జాతీయ పార్టీ ఎట్లుంటుంది, నేషనల్ పార్టీలో అందరికీ, ఎందుకంటే నేషనల్ పార్టీలోనే అందరికీ అవకాశాలు వస్తాయి, స్వేచ్ఛ ఉంటుంది, స్వేచ్ఛ ఉంటుంది, ప్రజాస్వామ్యబద్ధంగా నిర్ణయాలు తీసుకుంటారు, అవకాశాలు అందరికీ వస్తాయి. ఏ ఒక కుటుంబానికో ఏ ఒక వ్యక్తికో రావు. మీరు అట్లా అన్నప్పుడు జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ గారు అంటే అని అనవచ్చు, కొంతమంది అంటారు. దానికి కూడా సమాధానం చెప్తా. కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ కుటుంబం ఒక్కరే లేరు ప్రధానమంత్రులుగా. 10 ఏళ్ళు అధికారంలో ఉంటే మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రులు. ఇప్పుడు మల్లికార్జున ఖార్గే గారు AICC అధ్యక్షులుగా ఉన్నారు. గతంలో చాలామంది AICC అధ్యక్షులు ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీలో అందరికీ అవకాశాల కోసం ఎదురు చూస్తారు. అవకాశం ఎదురు చూసినప్పుడు ఏ ఒక్కరికి కూడా మనసు నొప్పించకుండా మంత్రివర్గ విస్తరణ ఆయన పూర్తి చేసుకోవాలని వాళ్ళకు ఆలోచన ఉంటుంది. ఉన్న క్రమంలో కొంత ఆలస్యం కావచ్చు. ఆలస్యం అయినంత మాత్రాన ప్రభుత్వం నడవట్లేదు, ప్రభుత్వం అట్లేం లేదు. ఒకటి, కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడే వాళ్ళు కష్టపడే వాళ్ళు కార్యకర్త కానిచ్చి ఉన్నారు. అందరి కార్యకర్తలు కూడా వాళ్ళ ఏ స్థాయిలో రావాల్సిన పోస్టులు ఆ స్థాయిలో అందరికీ రావాల్సిందే. వస్తే అన్ని ఫిలప్ చేస్తూనే ఉన్నారు, జరుగుతున్నాయి. సో ఆ క్రమంలో బాగా కొంత ఆలస్యం కావచ్చు తప్ప డెఫినెట్గా మంత్రివర్గ విస్తరణ త్వరలోనే జరుగుతుంది. మంత్రివర్గ విస్తరణ చేసుకోలేకపోవడం అనేది నాయకత్వం యొక్క బలహీనత కాదు. తప్పు. నాయకత్వం బలహీనతగా మనం మాట్లాడకూడదు. నేను మీకు అదే చెప్తున్నాను స్పష్టత. బలహీనతగా మాట్లాడద్దు. అందరి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నప్పుడు దాన్ని కన్విన్స్ చేయడమే కదా. కన్విన్స్ అంటే ఇప్పుడు ఇక్కడ ఎవరో అలిగిరని ఎవరో చేసిరని కాదు, చేస్తే వెళ్తారేమోనని. దాన్ని ఎట్లా చేసుకోవాలనేది కొంత ఆలోచనతో ఆలస్యం అవుతుండొచ్చు, కానీ అది బలహీనతగా భావించవచ్చు. ఎందుకంటే ఇప్పుడు సమర్థులు 10 మంది అందరు సమర్థులే ఉన్నప్పుడు కొంత ఆలస్యం కావచ్చు. ఇచ్చేటందుకు అందరు సమర్థులే ఉండొచ్చు. పరిష్కారం అయితే ఉండాలి ఎక్కడో చోట. డెఫినెట్గా ఉంటుంది. పరిష్కారం లేకుండా ఎందుకు ఉంటుంది? పరిష్కారం ఉంటుంది, ఎప్పుడు డెఫినెట్గా ఉంటుంది. ఇక నా స్థాయిలో మీరు నన్ను ఎప్పుడు ముఖ్యమంత్రిని అడిగినట్టు మిమ్మల్ని అడుగుతున్నా కానీ అది రాంగ్ సిగ్నల్ తీసుకెళ్తుంది పార్టీకి. ఏమి కాదు, బ్రహ్మాండంగా అయిపోతుంది. రాంగ్ సిగ్నల్ కొన్ని రోజులు చర్చ జరుగుతుండొచ్చు, కానీ అది అట్లా ఏమి ఉండదు. అంటే మాట్లాడిన మాటలు నా మాటలు కాదు, చాలామంది మంత్రి పదవిని ఆశిస్తున్న ఎమ్మెల్యేలు ఆస్పిరెంట్స్ ఎవరున్నారో వాళ్ళ మాటలే, వాళ్ళ ఆవేదనే నేను చెప్తున్నా.
డెఫినెట్లీ మీ ద్వారా వ్యూవర్కి కూడా వెళ్తుంది బయటకి అని చెప్తున్నాను. చాలామంది నాతో మాట్లాడుతున్నప్పుడు 14 నెలలు అయింది గవర్నమెంట్ వచ్చి, నేను ఇంత స్పష్టంగా జిల్లాలో ఇంత స్పష్టంగా చెప్పిన, ఇది నేషనల్ పార్టీ, అందరి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నప్పుడు కొంత ఆలస్యం కావచ్చు అంతే తప్ప ఇందులో ఎటువంటి ఇబ్బంది లేదు. పాలన మంచిగా నడుస్తుంది, బ్రహ్మాండం నడుస్తుంది. ఇందులో నువ్వు మరో క్వశ్చన్ నువ్వు అడగడానికి అవకాశం కూడా లేదు. ఏంటి ఇప్పుడు దుష్ప్రచారం మీరు చెప్తున్న ప్రకారం ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున పెయిడ్ దుష్ప్రచారం జరుగుతుంటే దాన్ని అడ్డుకోవడం కోసం ప్రభుత్వ వైపు నుంచి పెట్టుకుంటున్న అంబరిల్లాస్ ఏంటి? ఒకటి జనరల్గా నేను ఇంతకుముందే చెప్పిన, వాళ్ళు పెయిడ్ ప్రచారం చేస్తున్నప్పటికీ పెయిడ్ ప్రచారం అనేది నేను చెప్తున్నా లాస్ట్ కొన్ని రోజులు మాత్రమే నిలుస్తుంది. వాళ్ళకి డెఫినెట్గా అది తలుగుతుంది. ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవడానికి సిద్ధమైంది. కాకపోతే వాళ్ళ యొక్క పెయిడ్గా ఏదో పెడితే అది ఫేక్ చేయలేదు. ప్రభుత్వానికి ఒక బాధ్యత ఉంటుంది. ప్రభుత్వం చేసిందే చెప్పుకోగలుగుతుంది. కానీ వాళ్ళ యొక్క పెయిడ్ చేసి ఏదో ఫేక్ ప్రచారం చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉండకూడదు కూడా. ఏ ప్రభుత్వానికి కూడా ఉండకూడదు. అది దేశంలో ఏ ప్రభుత్వానికి కూడా ఉండకూడదు. మనం చేసే మంచి పనిని ఎక్కువ ప్రజల్లోకి తీసుకెళ్ళి ఇంత మంచిగా చేయగలిగినాము, అది కూడా చేయలేకపోతున్నట్టు, అది కొంత వెనుకబడ్డం అనేది ఉన్నది. అది నేను లేదంటే దానికి కారణం కూడా చెప్పిన. ప్రభుత్వం త్వరగా పథకాలు అమలు చేయాలనే స్కీమ్స్ అమలు చేయాలనే క్రమంలో ఒకే నెలలో ఒకే రోజులో 2-3 స్కీములు కూడా అమలు చేసిన కార్యక్రమాలు ఉన్నాయి. 20 స్కీములు చేశారని చెప్తున్నారు మీరు. లేదు సూపర్ 6 అమలు చేయలేదని, సారీ అదేంటి 6 గ్యారెంటీలు అమలు చేయలేదని తప్పు. మీరు అత్యధికంగా బడ్జెట్తో కూడుకున్న ఆమె ఇంతకుముందు మనం చర్చించుకున్నాం, రైతుల రుణమాఫీ. ఇక అంతకన్నా పెద్ద బడ్జెట్ కూడుకున్న హామీలు ఏం లేవు కదా, అన్నీ ఇంకా చిన్నవే కదా. ఆ హామీ కింద 1500 రూపాయలు ఎప్పుడు ఆ హామీ కింద చిన్నదే. సో మీరు అన్న 1500 రూపాయలైనా పెన్షన్ పెంపు అయినా కానీ ఇవాళ వచ్చి 15 నెలలే అయింది కాబట్టి వస్తున్న క్రమంలో దశల వారీగా అన్నీ పూర్తి చేసుకొని వెళ్తుంది. మీరే కాదు, వాళ్ళు కూడా అవి ఎప్పుడు ఇస్తారు ఇవి ఎప్పుడు ఇస్తారని జనరల్గా అడుగుతున్నారు. ప్రభుత్వానికి ఇచ్చింది 5 ఏళ్ళు మ్యాండేటరీ. ఆ మ్యాండేటరీలో డెఫినెట్గా ఇచ్చిన హామీని నెరవేర్చే 5 ఏళ్ళు అమలు చేస్తామని 5 ఏళ్లలో అమలు చేస్తామని కాదు, మేనిఫెస్టోను అమలు చేసే బాధ్యత 5 ఏళ్ళే మనకి ఇచ్చింది మ్యాండేటరీ. 5 ఏళ్ళలో పూర్తి చేయాలి. నీకు అవతల అవకాశం లేదు, అమలు కావాలి కదా. డెఫినెట్లీ అవుతుంది. డెఫినెట్లీ పెన్షన్స్ పెంపు ఉంటుంది, మహిళలకు 2500 ఉంటుంది. ఇవన్నీ స్కీమ్స్ ఒకదాని అమలు అవుతాయి. ఇప్పుడే మనం చర్చించుకుందాం. ఒకే రోజు 2 స్కీములు అమలు చేస్తే ఓ స్కీము ప్రజల్లోకి పోయింది, ఓ స్కీమ్ ప్రజల్లోకి పోవట్లేదని అమలు చేయట్లేదా మీరు? అట్లనే ఏం లేదు. రాష్ట్ర బడ్జెట్ కదా, రాష్ట్ర బడ్జెట్ను బట్టి కొంత వెసులుబాటు చూసుకొని అన్నీ అమలు అవుతాయి. రైట్ చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ వేణుగోపాల్ రెడ్డి గారు మా కోసం సమయం కేటాయించినందుకు. ఇది వేణుగోపాల్ రెడ్డి గారితో స్పెషల్ పాడ్కాస్ట్. చూస్తూనే ఉండండి ఈ హాట్.